సార్ నమస్తే. నమస్తే. సార్ తెలుగు సినిమాల్లో మనకి నంబర్ 1 హీరో అంటే మనకి అప్పట్లో ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ అయినా నువ్వు నేను అన్నట్టు పోటీ పడినా నంబర్ 1, నంబర్ 2 అన్నా నంబర్ 1 అంటే ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత జనరేషన్‌లో మెగాస్టార్ చిరంజీవి గారే నంబర్ 1. సరే ఆ తర్వాత వచ్చిన తర్వాత అసలు నంబర్ 1 ఎవరు అన్నది. సరే చాలామంది చిరంజీవి గారిని సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాలు వెళ్ళిన తర్వాత ఇక ఆ స్థానంలో ఎవరంటే రకరకాల చర్చలు అయన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఈక్వేషన్స్ అన్ని మారిపోతున్నాయి. నంబర్ 1 ఎవరంటే ఇప్పుడు మీరేం చెప్తారు? అంటే ఇది ఫ్యాన్స్‌కి సంబంధించిన క్వెషన్‌గా మనం అనుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే మొత్తం మీద ఇప్పుడు ఆ నంబర్ 1 అంటే ఏ హీరో ఫ్యాన్స్ వాళ్ళ అభిమానులు మా హీరో నంబర్ 1 అనుకోవడం సహజం. హ్మ్. వాళ్ళ దాన్ని బట్టి. హ్మ్. అయితే ఇంతకుముందు కమర్షియల్‌గా బాగా మాస్ పిక్చర్స్ చేసిన వాళ్ళలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారిని మనం చెప్పుకున్నాం. హ్మ్. కమర్షియల్ ఇంకా ఆయనకి ఆద్యుడు కాడి అడవి రాముడు హ్మ్. జనాలు అందరూ. అలాగే ఇప్పుడు మనం బాలీవుడ్ తీసుకెళ్తే చాలా కాలం దాకా నంబర్ 1 ఎవరంటే అమితాబ్ బచ్చన్ చెప్పేవారు. హ్మ్. అమితాబ్ బచ్చన్. అవును. ఇక తమిళ్లో మన నాలెడ్జ్ వరకు చెప్తే రజనీకాంత్ అవును. అలా చెప్పేవారు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు, హ్మ్. వాళ్ళకు ఉన్న ఫాలోయింగ్, కమర్షియల్ సినిమాలు దీన్ని బట్టి తప్పితే హ్మ్. మనం వాటిలో వేరే పాయింట్స్ ఏం లేవు. హ్మ్. అంటే కలెక్షన్ పరంగానా ఏంటి ఏ పరంగా అనేది లేదు. హ్మ్. వాళ్ళు చేసే సినిమాలకి ఆ బ్యానర్స్‌కి ఇంకా లేదా టెక్నీషియన్ కూడా కంపేర్ చేయం. హ్మ్. వీళ్ళ అంటే క్రౌడ్ పుల్లింగ్ అంటే ఓపెనింగ్స్ ఉన్న హీరోలు అందరూ కూడా టాప్ హీరోస్ కింద మనం ఒక రకంగా అనుకోవచ్చు. హ్మ్. ఒక దశలో ఉండేవి కానీ ఇప్పుడు జనరేషన్స్ మారుతున్నాయి. మారినా కూడా ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. అప్పుడే 3 తరాల నుంచి దగ్గర దగ్గర 2 తరాల నుంచి చేస్తున్నారు. హ్మ్. ఆయన ఇప్పుడు నంబర్ 1 ఇప్పుడు కొత్త తరం వాళ్ళు వచ్చేసారు కదా, అవును. అలా కంపేర్ చేయలేం. ఎందుకంటే 157 సినిమాలు చేసిన ఆయన అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా 30 సినిమాల లోపు ఉన్నారు. అంతే. అంతే. ఇప్పుడున్న దాంట్లో బాగా. అవును. ఇప్పుడు కళ్యాణ్‌కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ. అవును. అసలు ఇండస్ట్రీలో లేడు ఒక రకంగా. హ్మ్. ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోయి. అవును. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నంబర్ 1 ఆయన జీవితంలో ఎప్పుడు అవ్వలేదు. హ్మ్. అవ్వలేదు. అన్ని సినిమాల పరంగా ఎక్కువ సినిమాలు చేశారు నంబర్ 1 అంటే. హ్మ్. ఇప్పుడు మరి అలా అంటే కృష్ణ గారిని ఏమనాలి? అవును. కృష్ణ గారిని అసలు సూపర్ స్టార్. ఏమనాలి? అవును. మరి నాకు తెలియగడుగుతా. హ్మ్. కదా ఆయన నెంబర్ కదా. హ్మ్. ఆయన నిజంగా ఆయన హైయెస్ట్ సినిమాలు హీరోగా చేశాడు మన తెలుగు. అవును. ఆయన సినిమాలు అన్నీ కూడా మొత్తం ఒక ఊపు ఊపేశాడు. అవును. ఎన్నో పరిచయం టెక్నికల్ పరిచయం చేసాడు ఇండస్ట్రీ. టెక్నీషియన్లు, హీరోయిన్‌ని మొత్తం అందరినీ అవును. ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీ అవును. రామారావు డైరెక్ట్ చేస్తాడు, ప్రొడ్యూస్ చేస్తాడు, ఇంకోటి హీరో. చేస్తాడు. అవును. అందులో రికార్డ్ సంబంధించిన సింహాసనం లాంటి సినిమా, మోసగాడు అలాంటి సినిమా, అవును. ఇవన్నీ ఆయనకే రికార్డ్స్. యాక్చువల్లీ రికార్డ్స్ కొట్టినోడు అంటే ఆ రోజులన్నీ. అవును. ఇంకా లేడీస్ ఫాలోయింగ్ ఉన్న వాటిలో నెంబర్ 1 అంటే సోహన్ బాబు అప్పుడులో. అవును. తర్వాత జగపతి బాబు అవును. మనకి. హ్మ్. వీళ్ళంతా ఆ ఏరియాలో వీళ్ళు నెంబర్ 1సే కదా అంటాను నేను అనేది. నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఏరియాలో ఆయన ఆయన నెంబర్ 1. అవును. మనం కంపేర్ చేసినా కంపేర్ భక్తుడి చేయాలి. పాత్ర అంటే ఇక ఆయనే చేయాలి. చెయ్యాలి. అవును. అంటే ఈ తర్వాత ఇంకా మాట్లాడుకుంటే ఏంటంటే ఒక టైంలో చిన్న మాట గుర్తొస్తుంది. హ్మ్. ఒకసారి ఇదే ఇలాగే చిన్న మాట వస్తే జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1 ఎవరు నాకు తెలియదు, మెగాస్టార్ తెలిస్తే హ్మ్. నాగార్జున చెప్పిన ఒక మంచి మాట నాకు గుర్తొస్తుంది. చాలా పెద్ద మా మెగాస్టార్ గురించి కాదు, అవును. ఫస్ట్ 1 to 10 ఆయనకు వదిలేసి తర్వాత మీ నెంబర్ ఇచ్చుకుంటా అని ఎక్కడో చెప్పినట్టు నాకు గుర్తు. అంత చెప్పుకుంటూ ఉంటారు. ఫోన్ చేసి కూడా మందలించారని కూడా అంటుంటారు. జర్నలిస్టులు కూడా చెప్తూ ఉంటారు మన సీనియర్స్. అవును. తర్వాత సక్సెస్ రేటు కమర్షియల్ దాంట్లో చూస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గాని, ప్రభాస్ ఆయన ఏంటి, అవును. తర్వాత ఏమో ఈ రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ లెవెల్లో పేరు వచ్చింది వీళ్ళిద్దరికి. అవును. వీళ్ళలో ఎవరైనా అంటే వాళ్ళ ఏరియాస్ లో వాళ్ళ ఫ్యాన్స్ నెంబర్ 1 అని చెప్పారు. కానీ ఇప్పుడు తమిళ్లో చూస్తే విజయ్ వచ్చాడు, తర్వాత అజిత్ వచ్చాడు, సూర్య వచ్చాడు, కార్తీ వచ్చాడు. వీళ్ళంతా మరి సినిమా ఫీల్డ్ కి మంచి సపోర్ట్ చేసి సినిమా స్పీడ్ చేసిన వాళ్ళే కదా. కానీ అది ఈ ప్రస్తావన అభిమానుల దాకా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆడిన ఎవడు చూడడు. నాగార్జున సినిమా బాగుందంటే రిలీజ్ అయిన దానికి వెళ్తాడు. మరి వెంకటేష్ ఎన్ని సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చాడు. ఆయన నెంబర్ 1 అంటే వీళ్ళంతా వాళ్ళ ఏరియాస్ లో నా దృష్టిలో నెంబర్ 1. అంటే నేను దాటేయడానికి ఏం చెప్పట్లేదు. దాటేయడానికి సినిమాకి చాలా వైడ్ రేంజ్ లో ఎక్స్పాండ్ అయింది. మనం బాలీవుడ్ హీరోలు చూస్తాం, తమిళ్ చూస్తాం, ఇంకా మాట్లాడితే ఇప్పుడు కేజీఎఫ్ అని వచ్చింది కన్నడ, అతను యష్, కాంతారా వచ్చింది అతను. వీళ్ళందరూ కూడా సినిమాలు మనం చూసాం. వాళ్ళు మరి ఇండియా మొత్తం స్థాయిలో నెంబర్ 1 అందామా? ఎలా అందాం? అనలేం కదా. మన తెలుగు వరకు మన అభిమానులు ఇంతకుముందు మాట్లాడుకుంటే నెంబర్ 1 గా మా ఎన్టీఆర్, అదే మన జూనియర్ ఎన్టీఆర్ ఇలా మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మొత్తం మావాడే హీరో అంటాడు. అసలు మొత్తం నిజంగా కూడా అతనికి ఉన్న
ఆ ఫాలోయింగ్ చూస్తే హైయెస్ట్ ఫ్యాన్స్ పలుకుతారంటే అనిపిస్తుంది చూస్తే. ఏమున్నా లేకపోయినా ఆయన చేయకపోయినా, రెగ్యులర్ గా చేయకపోయినా, కాంపిటీషన్ లేకపోయినా, ఆయన చెప్తున్నాడు నేను కాంపిటీషన్ లేని రోజు అయినా జనాల దృష్టిలో అతను నెంబర్. సరే ఇంతకు ముందు చెప్పినట్టుగా మెగాస్టార్ ఉన్నాడు, ఇప్పుడు 156, 157 ఇంకా మరి 158, 159 ఓకే చేసాడు వింటున్నాం. ఆయన చూస్తే ఆయన నెంబర్ 1 గా, అంటే కొన్ని సర్వేలు వాటిని బట్టి చూస్తే ఇంత ముందాగా కొంచెం ఉండే ఇండియా టుడేలే వాళ్ళ వీళ్ళే ప్రజల నాటి తీసుకుని ఉండేది. అప్పుడు దాన్ని బట్టి చూస్తే సూపర్ స్టార్ గా కొన్ని ఏళ్ల పాటు కృష్ణ గారే ఉండేవారు. పత్రిక సర్వే కూడా చేసి జ్యోతిచిత్ర అవును అలా చెప్పారు. అక్కడ హిందీలో మనం ఇప్పుడు అనుకున్నాం కానీ రాజేష్ ఖన్నా కొన్ని ఏళ్ల పాటు ఆయన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా. అంటే ఈ మధ్యకాలం ఈ గొడవ తగ్గింది ఎలాగైనా నెంబర్ మనకే తెలుస్తుంది కదా. సీనియారిటీ బట్టి ఇంకో దాన్ని బట్టి చూస్తే చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి జనం అంతా ఏంటంటే ఇండస్ట్రీ పెద్ద అంటారు ఒకే మాట, గొడవ లేకుండా ఇండస్ట్రీ పెద్ద, అందరికి ఒక గైడెన్స్ ఇచ్చే మనిషి. ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్, నెంబర్ 1 హీరో ఇవన్నీ చోట్లే సక్సెస్ఫుల్ హీరో సక్సెస్ చేస్తుందంటే సక్సెస్ ఉన్నవాడు ప్రతి ఒక్కడు చిన్నడైనా పెద్దడైనా సినిమాకి మారిపోతుంది. ప్రభాస్ బాహుబలి తోటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బాలీవుడ్ వాళ్ళు కూడా షాక్ ఇచ్చే రేంజ్ లో టాప్ లో ఉన్నాడు. ఫెయిల్యూర్ సినిమాకి 100 కోట్ల ఓపెనింగ్ పై వస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో మరి అదే సంవత్సరం నాకు తెలియదు కానీ ఈ మొత్తం ఇండియా మొత్తంలో ఆర్టిస్టులు చూస్తే మన మన తెలుగు సినిమాకి సంబంధించి నలుగురు ఎంతమంది ఉన్నారు? ప్రభాస్, ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్, పుష్ప 2 తో అసలు మహేష్ బాబు అక్కడ ఉన్నాడు. 10లో 5 ర్యాంకులు మనమే ఉన్నాయి. తర్వాత సల్మాన్ ఖాన్, ఏవో షారుఖ్ ఖాన్ వాళ్ళు ఏదో ఉన్నారని అప్పుడప్పుడు నెలలో ఏదో ఒక రివ్యూ ఇస్తారు, ఏ ప్రాతిపదిక మీద సర్వే చేస్తారు తెలియదు. అలా చూసినా మొన్న ఈ మధ్యకాలం ప్రభాస్ నెంబర్ 1 అని వాళ్ళు ఇచ్చారు మొత్తం ఇండియా వైడ్. ఇక ఆ మాట ఆయన ఒప్పుకోడు. తెలుగులో బాబు మా మా చిరంజీవి గారు ఉన్నాడు, మా పెద్దలు మా బాలయ్య గారు ఆయన ఒప్పుకోడు వాస్తవంగా అయితే. కాబట్టి వీళ్ళంతా మంచి ఆర్టిస్టులు. తెలుగు సినిమా పొటెన్షియల్ నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ తీసుకొచ్చారు. వీళ్ళు నిజంగా ఇండస్ట్రీకి వీళ్ళు నెంబర్ 1, అందరూ నెంబర్ 1. మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఎక్కడికి వెళ్ళొచ్చు హాలీవుడ్ రేంజ్. అందువల్ల అప్పుడు ఆయన నెంబర్ 1 అనాలి. అందరూ నెంబర్ 1 మనకు దొరికేవాళ్ళంతా నెంబర్ 1 మెటీరియల్, డౌట్ ఏం లేదు. పుష్పాత్ మొత్తం ఆయన సంచలనం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇంత ఈ వైరల్లో కింగ్ సామా అక్కడ వెళ్ళిపోయాడు, జపాన్ వెళ్ళిపోయాడు. పాన్ ఇండియా కాదు, జపాన్ ఇండియా సినిమా స్టార్ లో ఉంది ఆయన పేరు, జపాన్ స్టార్ లే. సో బాగుంది, మంచి మాట. నెంబర్ 1 అంటే ఎప్పటికైనా సరే ఆ సీనియారిటీ ఆయన ఇచ్చిన సక్సెస్ బట్టి మనం మెగాస్టార్ గా చెప్పుకోవచ్చు అంతే. అది కూడా ఒక మాట కరెక్ట్ గా పక్కన పెడితే మెగాస్టార్ ఇస్ నెంబర్ 1. ఓకే, అంటే జనం అంతా కూడా ఆయన గౌరవం అంతే, ర్యాంకింగ్ కాదు. ర్యాంకింగ్ అంటే మళ్ళీ పొరపడదు, గౌరవం. ఇప్పుడు మా ఇంటి పెద్ద ఆయన అంటే దాసరి గారు గురువు గారు అనేవాళ్ళు. ఎందుకంటే అది పెద్ద రకంగా గౌరవం అంతే. గౌరవంలో అది ముందుతో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు అలా అనుకోవాలి. థ్యాంక్ యూ సార్.